దేవుని సన్నిధిలో ఆయన కొరకు నువ్వు కనిపెట్టినప్పుడు నిన్ను శాశ్వతముగా ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి ఆశించాడు. అయితే ఆయన సేవించే మనుషుడు బతికుంటాడు కనుక, జీవం ఉంటుంది కనుక అతడు పాపము చేయజాలడు. ఎలా చేయజాలడు? వాక్యములు ధ్యానం చేసుకుంటూ వాక్య ప్రకారం నడుస్తాడు. అందుకని అక్కడ ఏం రాయబడిందంటే, మీ ఆలోచన చేత నన్ను నడిపించెదరు, తరువాత మహిమలో నన్ను చేర్చుకుంటారు. ఆలోచన చేత నడిపిస్తారంటే నీవు దేవుని దగ్గర కూర్చున్నప్పుడే ఆయన నీతో మాట్లాడతారు. దేవుడు మనం కూర్చుని మాట్లాడుకోవాలంటే, దేవుడు మనతో ఉండాలంటే ఏం చేయాలా? హృదయంలో దేవునికి ఇష్టం కాని వాటిని తీసివేయాలి. అతిక్రమలకు పరిహారం ఎందువాడు, పాపమునకు ప్రాయశ్చిత్తము దండన. ఎక్కడ పరిహారం ఉన్నది? క్రీస్తు రక్తంలో. కానీ నువ్వేం చేయాలా? నీ జీవితంలో ఏది ఉన్నదో అది ఎత్తుకెళ్ళి దేవుని దగ్గర పెట్టి నువ్వు ప్రార్థన చేసి నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, లోబడాలి. అది మీరు ఉపమానితిగా చాలా ఉన్నాయి దేవుని వాక్యంలో. పాపాత్మురాలు స్త్రీ ఉంది, వ్యభిచారంలో పట్టబడింది. ప్రభు అయిన క్రీస్తు వారి పాదం దగ్గర సిమియోను ఇంట్లో కూర్చుని కన్నీరు కారుస్తుంది. ప్రభువా, నన్ను కనికరించు, నన్ను బట్టి మిమ్మల్ని అవమానపరిచిన, మీ నామానికి అవమానం తెచ్చినాను. ఏడుస్తుంది, సమరస్యం వస్తుంది. నేను పాపిని, పాపంలోనే ఉండాలని ఆశించినాను. నా పాపం అంతా ఇదిగో ప్రభువా, నేను సత్యన స్థితిలో ఉన్నాను. ఏడ్చింది. ప్రజల సమరస్య దగ్గర ప్రభు దేవుడు వెళ్ళినాడు, ఏరియాని పంపించినాడు. పాపం దాసింది, కుమారుడు చనిపోయినాడు. పాపము నిన్ను పాడు చేస్తా, గుర్తుపెట్టుకో. పాపం నుంచి విడుదల పొందుటకు ఒకే మార్గం ఉన్నది, యేసు ప్రభువే. ఆయన్ని ప్రక్క నిలబడి ఎక్కడున్నాడు చూస్తున్నా? నీ హృదయపు వాకిట నిలబడి ఉన్నాడు ఆయన. అనేక సార్లు నీతో నాతో మాట్లాడుతున్నారు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు, కార్యముల ద్వారా మాట్లాడుతున్నారు, దర్శనాల ద్వారా మాట్లాడుతున్నారు, స్వరము ద్వారా మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం. స్వరము ద్వారా కూడా మాట్లాడతారు. అవి ఎంతమంది విన్నారో నాకు తెలియదు, కానీ నీ ఆశను బట్టి, నీ హృదయంలో ఆసక్తిని బట్టి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నేను దేవుని చూడాలనే మంట కలిగిన మనుషుడు హృదయమును శుద్ధి చేసుకోవాలి. నేను దిమ్మనింపబడడానికి కారణం ఏంటి? నేను దేవుని స్వరం లేకపోవడానికి కారణం ఏంటి? నేను ఇంకా ఈ వ్యాధిగ్రస్తులుగా ఉండడానికి కారణం ఏంటి? ఎందుకు ఈ దరిద్రలో ఉన్నాను? పరిశీలన చేసుకో. పరిశీలన చేసుకుంటే ఆ మనుషుడు ఎంత గొప్పవాడు, తన మనస్సును పట్టుకుంటానికి చేతనవుతుంది. అప్పుడు వెళ్ళి కడిగేటువంటి ఆ పరిశుద్ధ రక్తంలో నీవు కడుక్కోండి. ప్రభువా, నేను పాపిని, ఇదిగో నా స్వభావం ఉంది. ఎంతమంది ప్రార్థన చేస్తున్నాము? ఉన్నట్లు చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టాడు, అక్కడ విడిచిపెట్టాడు. నీవేది అడిగిననో అది దేవుడు అనుగ్రహిస్తాడు. అడిగినప్పుడు దేవుని ద్వారా నువ్వు పొందినప్పుడు విశ్వాసంలో స్థిరపడతావు. విశ్వాసంలో స్థిరపడినప్పుడు ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ప్రియసోదరా, నువ్వు ఆయన విడిచిపెట్టి వెళ్ళలేవు. ఆయన నీ విశ్వాసం ఉంచినప్పుడు, విశ్వాసం అనేది పెదవుల ద్వారా కాదు. దేవుడు అంటున్నాడు దేవుని వాక్యంలో, వారి పెదవుల ద్వారా నన్ను కనపరుచుదురు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఎందుకని? ఆయన నిన్ను ప్రేమించాడు, నిన్ను శుద్ధీకరించి నిన్ను పరిమళ వాసనగా చేయడం కొరకు, సత్యం నిన్ను నన్ను జీవింపచేయడం కొరకు ఆయన కుమారుని నీ కొరకు నా కొరకు బలిదానం చేసినాడు. ఎంతమంది దేవుని వాక్యం నమ్ముతున్నారో నాకు తెలియదు. వాక్యం నమ్మిన మనుషుడు ఆ రక్తంలో కడుక్కుంటానికి ఇష్టపడితే దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు వారిని కడిగి ఆయన రాజ్యం చూస్తాడు. అయితే దేవుని వాక్యం ఏమి రాయబడి తెలుస్తున్నా? గుంటనక నీ జీవితాన్ని పాడు చేసే స్వభావం ఏదుందో అది తీసుకెళ్ళి ప్రభు దగ్గర పెట్టాలి. దేవునికి ఇష్టము కానీ లోకం స్వభావం నీలో ఉన్నందువల్ల దెమ్మరింపబడతావు, నష్టాలు పాలవుతావు, కొరతల్లో ఉంటావు, అనేకమైన శ్రమల్లో ఉంటావు. అయితే దేవుడు దయగలిగిన వాడు, కనికరం కలిగిన వాడు కనుక ఆయన అద్దకు వస్తే మాత్రం చూడండి, నా వద్దకు రండి ప్రయాసపడి భారము మోసుకొస్తున్నా సమస్త జనులారా, నా వద్దకు రండి, నేను మీకు సంతోషిస్తాను. విశ్రాంతి సంతోషిస్తాను, నెమ్మదిస్తాను, ఏ కోత ఉందో కోత తీరుస్తాను. నమ్మికున్నదా ప్రియ సోదరుడా, ఎందుకు తెలుసునా? నువ్వెలాంటి స్థితిలో కృంగిపోయినా లేవనెత్తగలిగిన దేవుడు ఆయన, ప్రేమమయుడు ఆయన. దేవుడు ప్రేమ, నేనెక్కడ విడిచిపెట్టలేడు ఆయన. కానీ ఆయన విడిచిపెట్టలేదు, కానీ నువ్వు విడిచిపెట్టి వెళ్ళావు. అందువల్ల జరిగేది ఏంటో తెలుస్తున్నా ప్రియ ఇర్మియా గ్రంథంలో ఉంది. ఏం రాయబడి తెలుస్తున్నా? నీ దేవుడనే యెహోవా, 2వ అధ్యాయం, నీ దేవుడనే యెహోవా నిన్ను మార్గంలో నడిపించుడుగా
నీకు నీవే ఆయన్ని విసర్జించడం వల్ల ఈ శ్రమలు తెచ్చుకున్నావు, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నావు, ఎలాంటి కొరతల్లో ఉన్నావు. కారణము నీ దేవుడు నడిపిస్తుంటే నువ్వు నడవలేకపోయినావు, ఆ మార్గంలో నువ్వు నడవలేకపోయినావు. ప్రియ సోదరుడు, దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. దేవుడు జీవింపచేసేవాడు. దేవుని నీతి కొరకు ఆకలి కలిగి జీవించినప్పుడు ఒక మనుషుడు దేవుని ఎదుకు వచ్చినంత మొత్తం పరలోకం వెళ్ళడు. గుర్తుపెట్టుకోండి, పరలోకము పరిశుద్ధతో నింపబడింది, పరలోకము నీతితో నింపబడింది. ఆయన చెప్పినారు, ఏం చెప్పిన, నిత్యము నీవు నాకుండున్నట్లుగా నీతిని బట్టి నేను తీర్పు తీరుస్తుంది. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం. మళ్ళీ నేను వెనక్కి వెళ్తున్నాను. నీవు నిత్యము నాకుండున్నట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలన, చూసారా, నీతిని బట్టి తీర్పు తీర్చుతాడు. తీర్పు తీర్చే దేవుడు దయాదాక్షిణ్యం గలవాడు. అది అర్థం చేసుకోండి. దయగలిగిన దేవుడు కనుక ఆయన వద్దకు వెళ్ళి నువ్వు ఆయన పాదాలు పట్టుకుని నీ జీవితాన్ని ఆయన దగ్గర పెట్టుకుంటే ఆయన కఠినపడు కాదు. ఆయన కోపం ఒక్క నిమిషమే. ఆయన దయగలిగిన వాడు, దాక్షిణ్యం కలిగిన వాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే నీ కన్నీరు తీర్చేవాడు. ఆయన నీ ఇంట్లో నీతో నివసిస్తాడు. నీతో నివసించినప్పుడు నీ సమస్యలకు పరిష్కారం దేవుడే. లేదు నేను ఆయన అవసరం లేదు, నేనేదైనా చేయగలను పరుగులెత్తే, ప్రేసలరా నీ అంతా నువ్వు పరిగెత్తి ఏమీ సంపాదించుకోలేవు. ఈ లోకంలో నువ్వు పరలోకంలో తన బిడ్డలు దేవుడు ఎక్కడ విడిచిపెట్టలేదు. అయితే ఒక మనుషుడు దేవుని ఎదుకు వచ్చినప్పుడు దేవుని నీతిని ప్రేమించి బహుజాగ్రత్తగా ఉంటే ఏమన్నాడు తెలుసా, గాఢాంధకార లోయలోనే సంచరించాను. నిజమేనా ప్రేసలరా? గాఢాంధకార లోయలో దేవుడు కాపాడతాడా? ఎంతమంది కాపాడినాడు, ఎంతమంది కన్నీరు తుడిచాడు, ఎంతమందిని ఆనందభద్రంగా చేసినాడు. అది నీ సాక్ష్యము. నిన్ను నువ్వు పరిశీలన చేసుకుని నిజమే ఆయనలో నేను ఎంత సంతోషం ఉందని ఒకసారి పరిశీలన చేసుకుని నీకు అర్థమవుతుంది. డానియేలు ఉన్నాడు. ప్రేసోలరా, డానియేలు ఏంటి, మరణం నుంచి విడిపించి రాజవంశీకుడే తీసుకెళ్ళి బాబులోని రాజ్యంలో వాళ్ళని పెంచుతున్నాడు. ఏం పెట్టి, రాజు యొక్క ఆహారం, రాజు యొక్క పానీయం తీసుకుని వాళ్ళని పోషించమని రాజు ఆజ్ఞ. కానీ దానిలో ఏమన్నా తెలుస్తున్నా, మమ్మల్ని మేము అపవిత్రపరచుకోనము, తిండి కొరకు మేము అపవిత్రపరచుకోము, మమ్మల్ని మేము ప్రత్యేక మా దేవుని మేము దుఃఖపరచలేము అని తను ప్రత్యేకించుకుని రాజాహారము కానీ రాజు తాగు పానీయం కానీ అంటుకోలేదు. తను ప్రత్యేకించుకున్నాడు. ప్రత్యేకించుకున్నందువల్ల ప్రేస్ వల్ల తనలో ఏం ఆశలు వచ్చింది తెలుస్తున్నా, లోకానుసారులు శరీరానుసారులు శరీర విషయంలో మనస్కరితురు, ఆత్మానుసారులు ఆత్మవిషయమే. మీరు ఆత్మానుసారుల శరీరానుసారాలు మనం పరిశీలన చేసుకున్నప్పుడు మనం ఎవరో తెలుసా? నేను చెప్పను, నేనైతే తిప్పలు పడుతున్నాను దాని కొరకే. ఎందుకంటే శరీరానుసార మనసులోంచి ఆత్మానుసార మనుషులుగా దేవుడు మనల్ని మార్చుడు కొరకు ఆయన లోకంలోకి వచ్చినా కనుక వారు ఏం చేసిన తెలుసా, పవిత్రపరుచుకుని దేవునితో ఉండి దేవుని దుఃఖపరుచుకున్నందువల్ల వారికి ఏ ఆత్మ నశించిపోకూడదనే భారం వచ్చింది. ఏమండి, ఏ ఆత్మ నశించిపోకూడదనే భారం వారి హృదయంలోకి వచ్చింది. ఒక నీతిమంతునికి ఆశలవి. ఎందుకు తెలుస్తున్నా, దేవుడు ఏ ఆత్మ నశించిపోవడానికి ఇష్టపడక, దుష్టుడు తన దుష్టత్వములను మరణించడానికి ఇష్టపడక, ప్రతి మనుషుడు పాపమును విడిపోగా పొందడం కొరకు ఆయన లోకంలోకి దిగి వచ్చినాడు. తెలుస్తున్న శ్రమలో నుండి, ఇరుకుల్లో నుండి విడిపించి నిత్య ఆనందభద్రంగా వచ్చేది కొరకు ఆయన లోకంలోకి వచ్చిన కనుక ఆయన బిడ్డలు తండ్రి కుమారులు తండ్రి స్వభావం ఉంటుంది కనుక ఎప్పుడైతే తండ్రి స్వభావంలో ఉండి తండ్రి మాట ఉంటున్నాడో కుమారుడు, తండ్రి సంతోషపడతాడు. తండ్రి సంతోషపరిస్తే ఏమవుతుంది? తండ్రి సంతోషపడితే ఏమవుతుంది? నేనున్న స్థలం నా దేవుడిని దీవించగలడు. నా దేవుని మీద నేను డిఫెండ్ అయితే, నా దేవుని ఇష్టం నేను నెరవేర్చగలిగితే, నా దేవుని నేను ప్రేమించగలిగితే ఆయన వాగ్దానం నా పట్ల నెరవేరుస్తారు. చలి కాండ్ర కంటే హెచ్చగినట్లు ఆనంద తేలుతో నన్ను అభిషేకిస్తారు. ఎక్కడికి వెళ్ళాలండి? కనుక ఎలాంటి ఆశలు వచ్చాయంటే, నన్ను ఇక్కడ పెట్టారు కనుక దేవుడు ఈ ప్రజలందరూ రక్షింపడాలి. వీరందరూ విగ్రహాలు చేస్తున్నారు, వీరందరూ రక్షింపడాలి. పేసలరా, ఆ రాజులు ఎంత మూర్ఖులంటే బెల్షస్సర్ ఉంటాడు తెలుస్తున్నా, నా నుండి మిమ్మల్ని రక్షించగల దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు? నేను నిన్ను మరణములకు అప్పగిస్తుంటే ఏ దేవుడు రక్షిస్తాడన్నాడు. ఏమండి, వాడే దేవుడా? అందుకని ఏమన్నాడు తెలుసునా? ఏమన్నాడు?
నెబుకద్నెజరు నీకు ప్రత్యుత్తరమిచ్చుటకు మాకు చింత లేదు, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, రక్షింపకపోయినను అంటే అర్థం ఏంటి? నేను చనిపోయినా సరే నేనే లోకానుసారంగా జీవించను, పాపము చేయను, ఏ విగ్రహముకు మొక్కను, లోకంలో దేన్ని నేను ప్రేమించను, ప్రాణం పోయినా సరే. అయితే దేవుడు నన్ను కాపాడుతాడు. అర్థవంతులను బలపతుడు ఏహో కందుషి లోకవంతుడు ఉంది, ఆయన కందుషి నమ్మేది ఉన్నది, నేను అర్థవంతుడిని. అయితే ఒకవేళ ఆయన నన్ను విడిచిపెట్టింది, నేను మరణించి ఆయన దగ్గరికి వెళ్ళడానికి నేను ఒక హతసాక్షిని అవ్వాలి ఆయన ఉద్దేశమైతే నాకు సంతోషమే. వెళ్ళిపోయి నేను ఆయన ఒళ్ళో కూర్చుంటాను. ఎక్కడ కూర్చుంటాను? ఒళ్ళో కూర్చుంటాను. ఉందా? రాశాడు అక్కడ ఉందా? ఎక్కడుంది? 46వ అధ్యాయం యెషయా గ్రంథంలో చదవండి దయచేసి. 3వ వాక్యం అనుకుంటాను, చూడండి. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, ఎంతమంది ఒప్పుకుంటారు? గర్భములు పుట్టింది వదులుకుని నా చేత ఏమన్నా నేను నిన్ను భరించాను, గర్భం పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వాళ్ళరా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని. ఎప్పుడన్నా దేవుని సంకలో ఉంటుంది చూసావా? ఏమండి, దేవుడి సంకలో ఉన్నావా? ఎత్తుకోడా? ఒకవేళ మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన సంకలు ఎత్తుకోకపోతే క్లాసులో 0, స్కూల్కి వెళ్తేనే ఎన్ని రాయబడి వాళ్ళు ఇదిగో పలానా పుణ్యక్షేత్రానికి వెళ్తూ అకస్మాత్తుగా ఏమైందంట? ఏమైంది? యాక్సిడెంట్ అయింది, కుటుంబం అంతా పోయింది. భరిస్తున్నాడా లేదా? కాపాడుతున్నాడా లేదా? నీ దేవుడు నమ్మకస్తుడా కాదా? కాపాడిన దేవుడు, భరించే దేవుడు, సంకనెత్తుకునే దేవుడు నీ లోటులు తీర్చలేడా? నీ కొరతలు తీర్చలేడు. సమస్తమునకు సృష్టికర్తను నేను, నా మీద ఆయన విశ్వాసం ఉంచుడి. ఆయన విశ్వాసం ఉంచితే నిన్నంకడి సిగ్గుపరచుడు ప్రేసోళ్ళరా. కనుకనే ఆయనకు అవలాకాశాలు వచ్చినాయి. ఆ రాజు మూర్ఖుడై ప్రేసోళ్ళరా అక్కడ జ్ఞానులందరినీ చంపబోతుంటే దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో మోకరించి ప్రార్థన చేస్తున్నారు. దేవుని బిడ్డలు ఏ ఆత్మ నశించిపోవడానికి ఇష్టం లేదు. ఎందుకని ఆ ఆశ వస్తుంది? మీరు చెప్పగలరా? ఎందుకు ఆశ వస్తుంది దేవుని బిడ్డలకి? ఏ ఆత్మ నశించిపోకూడదని ఆశ ఎందుకు వస్తుంది? దుష్టత్వంలో మరణించడం వల్ల నాకు సంతోషం. ప్రతి మనుషుడు నా రాజ్యంలో నేనున్న స్థలంలో ఉండాలి, నిత్యము నాకు ఉండాలని ఆశ కలిగిన దేవుడు కనుక ఆయన వచ్చి రక్షించిన తర్వాత ఆ రక్తము నీలోనికి వస్తే ఏమవుతుంది? ఆ రక్తం నీలోకి వస్తే నీలో కూడా అదే ఆశలు వస్తాయి. అంటే క్రీస్తు రక్తం నీలో ప్రవహించితే నువ్వు ఆత్మ కన్నీరు కాస్తావు. నేనేం తినాలా, ఏం తాగాల, ఏం సంపాదించుకోవాలి, ఇది ఉండదు. ఏమంటుంది? ఎన్ని ఆత్మలు రక్షించాలి, ఎంతమందిని దేవుని ఎద్దకు నడిపించాలి. ఈ భారం ఎప్పుడు? ఆయన రక్తం నీలోకి వచ్చినప్పుడు. అలాగే క్రీస్తు ఆత్మ నీలోనికి వస్తే నీవు నీ వాడవు కావు, కానీ నీవు క్రీస్తు వాడవు. అప్పుడు ఏం చేస్తున్నావు? ఎన్ని శ్రమలు వచ్చినా, ఏమున్నా ఏమి లేకపోయినా ఆయన కొరకు చేతులెత్తావు. కాదండి, ఆయన ఏం చేస్తాడు? నాకు నేను పెద్ద కోటేశ్వరుడు కావాలి అని పరుగులెత్తావు అనుకోండి, ఒకవేళ కోటేశ్వరుడు అవుతావు అనుకోండి, నేను కాదన్నావు. కానీ దేవుడు ఒక్క మాట అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? భాష ఏమంటున్నాడు? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వారికి ఏమి ప్రయోజనము? పేద బిల్డింగులు సంపాదించుకున్నావు, వదిలిపెట్టావు. పిలిచాడు, ఈ రాత్రి పిలుస్తాడా? పిల్లడా? ఏమో, నేను మాత్రం ఎదురు చూస్తున్నాను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాలని. అయితే వెళ్ళిపోవటం అంటే సిద్ధపడితేనే వెళ్ళాలి. సిద్ధపడకుండా వెళ్తే నిత్య నరకం అనేది గుర్తుపెట్టుకోండి. సిద్ధపడి వెళ్ళాలంటే క్రీస్తు స్వరూపానికి మనం ఎదగాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం అంటే లోకం వైపు ఎక్కడ చూడకూడదు. నువ్వు ఆయన వైపు చూస్తూ నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటూ ఆయన దగ్గర మొరపెట్టాలి, కన్నీరు కార్చాలి. అప్పుడు నేను పరిశుద్ధపరుస్తాను. పరిశుద్ధపరచబడిన తర్వాత నువ్వు వెళ్ళిపోయి అక్కడ ఉండలేవు. ఎక్కడ? పరలోకం నీకు ఒక ఇల్లు కడుతున్నారు, ఆ ఇల్లు కడుతూ ఉంటారు. ఎప్పటి వరకు అంటే నువ్వు ఇల్లు కానీ చివరికి కడుతూ ఉంటాడు. అయితే ఆ ఇల్లు కట్టడానికి అందరికీ ఇల్లు ఇచ్చారు, కడుతున్నారు. కానీ మూర్ఖుడు ఏం చేస్తాయంటే నేను కట్టుకోవాలని ఇక్కడ బయలుదేరి ఆ సమయం అంతా ఇక్కడ పాడు చేసుకుంటాడు. అక్కడే ఉంది కట్టబడుతున్న ఇల్లు అంతా కాదా? ఏమవుతుంది? ఒక్కొక్క రాయి పెళ్ళకింపబడితే ఎవరు పెళ్ళగిస్తున్నారు? ఏ మనుషుడు మూర్ఖం కూడా ఆ మనుషుడే తన ఇంటిని పెళ్ళగించుకుంటాడు. మూర్ఖుడు జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును,
మూర్ఖురాలు తన 14వ అధ్యాయము సామెతల గ్రంథము అధ్యాయం, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. నేను ఎప్పుడు పోయాను పరలోకం ఇల్లు బీగుతానుకంటారా? పరలోకం ఎక్కడ లేదు, ఇక్కడే ఉంది. నీవు దేవునికి ఇష్టంగా ఉండి నీ జీవితాన్ని దేవుని చేతులు పెట్టుకుని నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించి నువ్వు ఆయన దగ్గర ప్రార్థన చేసినప్పుడు, ఆయనకు అంగీకారంగా నువ్వు జీవించినప్పుడు ఆయన నీతో స్పష్టంగా మాట్లాడతారు. నీకు కావాల్సిన నువ్వు అడగాల్సిన పని లేదు, కానీ ఆయనకి తెలుసు. నాకు ఒక నివాసం లేదు, నాకేమీ లేదు, నేను పుట్టబోతున్నాను, మా తండ్రి గారికి తెలుసు, మా తాతగారికి తెలుసు కనుక ఏం చేశాడంట, ఆ సమకూర్చి పెట్టాడా పెట్టలేదా? శరీరానుసరి మనుషుడే ఎంత ప్రయాసపడుతుంటే దేవుడు ఎంత ప్రయాసపడతాడు. పరలోకం ఇల్లు కడుతున్నాడు, కానీ నువ్వు ఆ ఇంటి మీద మనసు పెడితే ఏమని తెలుసునా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని మనసు పెట్టండి. అక్కడ క్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున ఆశీనులైనారు, మీ జీవము ఆయనలో దాచబడినది. అక్కడికి వెళ్తావు ప్రేసులరా. అందుకనే ప్రేసులరా, నీవు పరలోకానికి ప్రతిబింబం కనుక నీతిని అలంకరించి నువ్వు ఆయన్ని ఎదుర్కోవాలి. నీతి లేకుండా ఆయన ఎదుర్కోలేడు ఏ మనుషుడు కూడా. అయితే నీతిమంతునిగా చేయడం కొరకు తను తాను అప్పగించుకున్నాడు. నేను పరిమళ వాసనగా చేయడం కొరకు, పరిమళ వాసనగా చేయడానికి ఆయన అప్పగించుకున్నాడు. అయితే ప్రేసులరా, ఎక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటం కొరకు మన కొరకు తను తాను అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. ఆ రక్తం వల్ల మనం అడిగి మన జీవితాన్ని చెప్పినప్పుడు కడుగుతుంది, పవిత్రపరచబడి పరిమళ వాసన ఉండడం. పరిమళ వాసన ఉన్న తర్వాత ప్రసరత, ఈ పరిమళ వాసన ఉన్న తర్వాత అది పెరుగుతూనే ఉంటుంది, కానీ మురికి రాదు. అయితే ఈ మనుష్యుడు క్రీస్తులో కట్టుకోకుండా కడుగబడిన పంది బురదల పొరలనేదిగా, కుక్క తన వాంతికమైనదిగా ఆ పాత స్వభావంలోనికి వెళితే ఏమవుతుందో తెలుసు ప్రియ సోదరా. ఎంత భయంకర పరిమళ వాసన కాస్త మళ్ళీ మురికైపోతుంది. మురికైపోతే మళ్ళీ నువ్వు దేవునితో ఉండడానికి అవకాశం. నా ఆశలు ఒకటి, ఆయన ఆలోచన చేత నిన్ను నడిపించగలరు. అయితే ఆయన ఆలోచన కొరకు కనిపెట్టి మన మనస్సును పట్టుకుని మనలో ఉన్న ప్రతి బలహీనతను దేవుని దగ్గర పెట్టి కన్నీరు కారుస్తుంటే మొదట ప్రతి పాపం ఆయన రక్తం ద్వారా కడుగుతారు. రెండవదిగా ఆయన మనతో సహవాసం చేస్తాడు. ఆయన మాటలు అవి ఆయన అబద్ధమాడు కనుక నువ్వు ఎలాంటి వ్యక్తివైనా ఎంత చెడిపోయినా నీ ఉన్నది ఉన్నట్టు ఆయన దగ్గర చెప్పింటే కుమారుడు ఏం చేశాడు, నువ్వు పనికిరావు, నా ఆస్తిని పాడు చేసావని నెట్టేది, కానీ కౌగిలించుకున్నాడు, ముద్దాడినాడు, ప్రశస్త వస్తువులు ఇచ్చినాడు, ఇంటికి తీసుకున్నాడు. ఏం చేశాడంటే విందు చేసినాడు. విడిచిపెడతాడా? అయ్యా నేను తగనండి, నేను ఎంతకాలం ఎంత పాపినండి. నువ్వు ఎంత పాపమైనా దేవుని దగ్గర నేను బాగు చేయగలడు. అయితే ఆయన కోరుకునేది ఒకటే, నా కుమారుడా నీ హృదయం ఇవ్వు, హృదయం ఆలయంగా చేయకుండా దాన్ని అలా పెడితే ఏం చేశారండి దేవుని బిడ్డలు అని చెప్పుకునే శాస్త్రులు పరిసయ్యులు ఇశ్రాయేలు ఏం చేశారు తెలుసునా? ఏం చేశారు? దేవుని ఆయన మందిరంకి వెళ్ళి ఆ మందిరంకి వెళ్ళినప్పుడు ఏమన్నా, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడెను, దాన్ని మీరు దొంగల గుహ చేశారు. ఇంకేం చేశారు? ఏ వ్యాపారం చేస్తున్నావా? వడ్డీ వ్యాపారాలు చేస్తున్నావా? రోకలు మరుస్తున్నావా? రోకలు మరచడం ఏంటి? ఏమని? నేను చిన్నప్పుడు బాగా కరువు ఉండేది. బాగా కరువు ఉంటే పాపం పేదలు బతికటం కష్టంగా ఉండేది. ఆ సమయం ఏం చేశానంటే, అయ్యా పంట వచ్చినాక నేను మీకు వడ్లిస్తాను, నాకు కొంచెం డబ్బులు ఇమ్మంటే, వడ్ల ఖరీదు ఎంత? ఆ రోజుల్లో ఒక 30 రూపాయలు. నాకు ఒక వచ్చినా కూడా నేను 20 రూపాయలకు కూడా అమ్మాను. 20 రూపాయలు పెద్ద రేటు నాకు, నేను అమ్మాను. మంచి ఫైన్ క్వాలిటీ అయితే 30 రూపాయలకు అమ్ము, పెద్ద రేటు వచ్చింది అనుకునేవాడిని. ఆ 30 రూపాయలు ఈ దగ్గరికి వెళ్తే ఎంత ఇచ్చేవాడు? 5 రూపాయలు ఇచ్చేవాడు. 5 రూపాయలు ఇచ్చాక ఎంత ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి? ఒప్పుకున్న వడంబడి ప్రకారం బస్తా ఇవ్వాలి. వడ్డీ వ్యాపారాలు చేస్తున్నావు, జాగ్రత్త, పాడైపోతావు. వ్యాపారాలు చేయకండి దయచేసి. ప్రార్థనా మందిరము ప్రార్థన చేసినాడు ఆయన. ఆ మందిరం ప్రార్థన మందిరం చూసుకుంటే ఎంత మేలు. కనుక ఆత్మల కొరకైన భారము షడ్రక్ మెషక్ అబేద్నెగోలో ఉన్నది, డానియేలులో ఉన్నది,
వారి సింహంలో పడేసిన సింహాలు అగ్నిగుండంలో పడేసిన వారు చనిపోలేదు. ఎక్కడున్నారు? వారు పరలోకంలో ఉన్నారు. అయితే వారు ఏం చేసినారు? దేవుని తోటలో పనిచేస్తున్నారు. కనుక నీవు నేను మన మురికంతా దేవుని దగ్గర చెప్పి ఎక్కడ వ్యాపార ప్రియులుగా మన హృదయం చేయకుండా ప్రార్థనా మందిరం వంటి దేవుని సన్నిధిలో నిత్యము దేవుని స్తుతించుకుంటూ నీ పట్ల దేవుడు చేసిన ప్రతి కార్యం బట్టి స్తుతిస్తూ ఉంటే స్తుతుల మీద ఆశ్చర్యమైన దేవుడు ఇంకా నీకున్న కొరతలు తీరుస్తాడు. కానీ ప్రతిదీ కూడా ఆయన దగ్గర స్తుతించాలంటే ఎవరు స్తుతిస్తారంటే నాకు దేవుడు ఈ కార్యం చేశాడు, ఈ మేలు చేశాడు, నన్ను ఇంత నాకు ఇంత జ్ఞానం ఇచ్చాడు, నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు, వీరిచ్చే ఉద్యోగం. ఎవరిని ఎక్కడ పెట్టాలో దేవుని తెలుసు. దేవుని ప్రేమించిన వారిని ఎక్కడ విడిచిపెట్టాడు. అక్కడి నుంచి తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టిన దేవుడు మనల్ని ఎక్కడ విడిచిపెట్టాడు. కనుక మన కొరతలు తీర్చేవాడు. అయితే ముఖ్యంగా ఆయన రాజ్యముకు నివాసులుగా శాశ్వతంగా ఆయన రాజ్యంలో కూర్చోవని ఆశించాడు. కనుక మన జీవితం అంతా ఆయన దగ్గర చెబితే ప్రేసలో ఎవరు చెప్పగలంటే నీతిని కృపను అనుసరించువారు, ఆయనతో మాట్లాడి ఆయన సన్నిధిలో నీతిగా జీవిస్తారు. అప్పుడు వారిని జీవింపజేస్తాడు, నీతినిస్తాడు, గంతనిస్తాడు, లోకం అందరికంటే గనుగా చేస్తాడు. ప్రేసుల రాజు యేసేపుని రాజుగా చేసిన దేవుడు మనం చేయరా? నిజంగా ఒక దినమున మనం రాజులమే, మన లోకంలో రాజ్య సింహాసనమే కూర్చుంటాం. మనం అంత గొప్ప బాధ్యత ఇచ్చాడు. ఇంకా మన దృష్టి ఎలా ఉండాలి? నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలన దయా దాక్షిణ్యములు చూపటం వలన ఏం చేశాడంట? దయా దాక్షిణ కలిగి నిన్న ఆయన ప్రదానం చేసుకున్నారు. ప్రదానం చేసుకుని ఏం పెట్టి? బంగారు గొలుసు పెట్టి ప్రదానం చేసుకున్నాడా? ఆయన ప్రశస్తమైన రక్తం ద్వారా కొన్నాడు. నువ్వెవరివి? పెళ్లి కుమార్తెవి. పెళ్ళికి సిద్ధపడుతూ ఉన్నావు, పెళ్లి కుమారుడు రానే ఉన్నాడు. నువ్వు సిద్ధపడకుండా మురికిలో ఉంటే ఎడవబడతావు. నీకు కంపు కొడుతూ ఉంటే ఏ పెళ్లి కొడుకు చేసుకోడు. వచ్చినా కూడా వెళ్తాడా లేడా? వెళ్తాడా? ఎన్ని పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి. ఇతరాన్ని కట్నం వీగిపోతే పెళ్ళిళ్ళు ఆగిపోవా? కానీ ఆయన కూడా ఆగిపోతావు. నువ్వు ఆయన దగ్గర పెళ్లి కుమారుడుగా వచ్చినప్పుడు నువ్వు పెళ్లి కుమార్తెగా నిన్ను అంగీకరింపబడవాలంటే నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాలి. లోకమును రసాయించుకుని పరలోకాన్ని ప్రేమించి అనేక ఆత్మలు నీతో ఉండలాగున, అనేకులు సంతోషించలాగున, అనేకులకు నీ చేతులెత్తి ప్రార్థించాలి. అలాగా ప్రార్థించి మొరపెట్టము గ్రాహ్యము కానీ గొప్ప సంగతులను మరియు గుణమైన సంగతులు ఈ లోకంలో దీవిస్తాడు. ఈ లోకంలో అడిగి నిర్ణయిస్తాడు. ఈ లోకం ఇచ్చినాక మహిమలో ఉంటావు, బంగారు వీధిలో తిరుగుతుంటావు. ఎంత గొప్ప సంతోషం! ఈ సంతోషం నీకు కావాలంటే మోకరించి నీ హృదయమును దేవుని దగ్గర కుమ్మరించు. ఆయన నీతిని ప్రేమించాడు. నీతిని బట్టి తీర్పు తీర్చే దేవుడు ఆయన. నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే దేవుని రాజ్యం ఉంటావు. అయితే నేను పాపులమే, కానీ ఆయన ఎదుకు వెళ్ళి మన అతిక్రమం, మన పాపలను మనం ఒప్పుకుంటే ఆ ప్రశస్త రక్తం ద్వారా మనల్ని కడిగి మన పవిత్రపరుస్తారు.